మహాశివరాత్రి రోజు ఎలాంటి నియమాలు ఆచరించాలో తెలుసుకుందాం. మహాశివరాత్రి అంటే అది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఆత్మ జాగరణకు దారి చూపే పవిత్రమైన రోజు. ఈరోజు మనిషి బాహ్య ప్రపంచాన్ని విడిచి తన అంతరంగంలో ఉన్న శివతత్వాన్ని గ్రహించాలి. భక్తులు ఉపవాసం, జాగరణ, శివనామస్మరణ చేయాలి. సాగర మదనంలో ఉద్భవించిన హాలాహలాన్ని శివుడు సేవించిన రోజు కూడా ఇదే. అందుకే ఆయన నీలకంఠుడయ్యాడు. పరమశివుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించిన పవిత్రమైన ఘట్టమైన లింగోద్భవము కూడా ఈరోజే. హిమవంతుడికి కుమార్తె పార్వతీదేవిని శివుడు వివాహం చేసుకున్న గొప్ప రోజు ఈ మహాశివరాత్రి రోజే. అందుకే అత్యంత పవిత్రమైన ఈ మహాశివరాత్రి వేళ సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి ఒక్కరూ తలకు స్నానం ఆచరించాలి. శివాలయాన్ని సందర్శించాలి. ఉపవాసాన్ని సంకల్పించుకోవాలి. ఉపవాసం అంటే శివనామస్మరణతో శివుడికి దగ్గరగా ఉండడమే. మీలో అంతఃశక్తిని జాగృతం చేయడం. అంతేగాని అన్నం మానేయడం, సినిమాలు చూస్తూ, ఆఫీస్ పనులు చేస్తూ, పాటలకు డాన్సులు చేస్తూ మెలకుగా ఉండడం జాగరణ అనిపించుకోదు. శివరాత్రి రోజు ప్రదోష కాలంలో, రాత్రి సమయంలో, మరీ ముఖ్యంగా అర్ధరాత్రి లింగోద్భవ కాలం, అర్ధరాత్రి 11:30, 12:30 గంటల మధ్య కాలంలో శివారాధన చేయాలి. విష్ణువు అలంకార ప్రియ, శివ అభిషేక ప్రియ అనే శాస్త్రం. శివరాత్రి రోజు ఇంట్లో కుడి చేతి బొటనవేలు మించుకున్న శివలింగానికి పంచామృతాలు, చందన విభూతి జలములతో అభిషేకం వంటివి చేయగలగాలి. బిల్వదళాలను అర్చించాలి. ఆదివారం మహాశివరాత్రి రావడం వల్ల ఈరోజు శివారాధన చేసేవారికి అనారోగ్య సమస్యలు తొలగుతాయి. పితృదేవతలు తరిస్తారు. శివారాధన వల్ల ఆరోగ్యం, ఆయుష్, యశస్సు, కీర్తి, విజయాలు దక్కుతాయి. నవగ్రహాలకు నాయకుడు అంటే వారు రవి సంబంధిత ఉండటంతో సూర్యారాధన, శివారాధన చేసిన వారికి శత్రుప్రీడ, గ్రహబాధలు తొలగి శుభాలను కలుగుతాయి. శివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ, ఓం నమఃశివాయ మంత్రజపం, రుద్రాభిషేకం, బిల్వార్చనతో పాటు దానం వంటివి చేస్తే పాపాలు తొలగి ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతాన సౌఖ్యం, మానసిక ప్రశాంతత, మోక్షప్రాప్తి కలుగుతాయి. ఓం నమఃశివాయ.